అలౌడ్ లేదు. సార్ చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా అంతా కన్సెంటినా కాయిల్ పెట్టుకొని మొత్తం చేసి ఉన్నాం. మీరు తిరిగేసి చూడవచ్చు. లోపలికి వెళ్ళడానికి దీని తప్ప దారి లేదు. కౌంటింగ్ డే ఇది అక్కడ షిఫ్ట్ చేస్తాము కొంచెం ముందుకి, అటు నుండి ఇంకొక ఎంట్రీ ఇస్తాము. సరే ఏం చెప్పారు అంటే ఇక్కడ నుండి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కొంచెం అక్కడ. సో రెండు మీడియా సెంటర్ ఓకేనా? అందరూ బిజీగా ఉన్నారు. ఏజెంట్స్ కూడా వారు నియమించుకున్న ఏజెంట్లందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు, ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు. సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు. దిగిన తర్వాత వెహికల్స్ అన్నీ వెళ్ళి పార్కింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దాదాపుగా 400 to 500 మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము. సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వయలేషన్స్ జరగడానికి లేదు. అలానే మరొక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం, కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు. సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే, కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు. సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది. అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు. కేవలం పేపరు, పెన్ను మాత్రమే అలో చేస్తాం, అది కూడా వైట్ పేపర్ పెన్ను. సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. రిగార్డింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కొంచెం డీటెయిల్గా బ్రీఫ్ చేస్తారు. ప్రింట్ మీడియా తరఫున ఫోటోగ్రాఫర్లకు ఎవరికి అలౌ లేదని చెప్పారు. ఇది ఒకసారి మళ్ళీ సాయంత్రం మాట్లాడేసి క్లారిటీ తీసుకున్నాం. రైట్. ఇంకా ఇక్కడే మనం పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి మీకు ఈ లొకేషన్ అంతా కూడా ఇప్పుడున్న మన 7 కౌంటింగ్ హాల్స్, కౌంటింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకటి. రెండోది, మీరు ఎంటర్ అయిన తర్వాత మీ వరకు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ హాల్ వరకు వచ్చేయచ్చు. మిగిలిన వాళ్ళందరమే మనం ఎటు ఆ రూట్ ఈ రూట్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాం, రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. మీడియా మాత్రం డైరెక్ట్గా మీ హాల్ వరకు వచ్చి ఇక్కడ మీ వెహికల్స్ పార్క్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు. సో ఆ రోజు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. సో ఏదైనా ఇష్యూ ఉంటే చూడండి, కోఆపరేషన్తో మేము పోలింగ్ డే కూడా ఇక్కడ ఏమీ ఇబ్బంది రాలేదు. ఇక్కడ కూడా మీరు ఇక్కడే ఉంటారు, సీనియర్ ఆఫీసర్ ఉంటారు. సో మాట్లాడేసి చిన్న ఇష్యూస్ వస్తే విల్ సార్ట్ ఇట్ అవుట్ చేసుకుంటాం. అదే కౌంటింగ్ హాల్ బయట మన గుంటూరు పార్లమెంటు స్థానానికి అలానే అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ